డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామంలో గోదావరి నది ఒడ్డున జరిగిన ఓ విషాదకర ఘటనలో ఇసుక మాఫియా జేసీబీలతో తవ్విన గోతుల కారణంగా ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానాలకి ప్రజలలో భయాందోళనలకు రేకెత్తించింది. ఈ ఘటనలో ఒక బాలుడు నదిలో స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో ఇసుక మాఫియా అక్రమంగా తవ్విన గోతుల్లో ఒకదానిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ గోతులు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తవ్వబడుతూ ప్రజలకు ప్రమాదకరంగా మారాయి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి వచ్చిన యువకుడు తెలియక ఈ గోతులో పడి మృతి చెందడం స్థానికులను కలిచివేసింది. ఇసుక మాఫియా కూటమి నేతలు ఆధ్వర్యంలో జరిగినప్పటికీ జనసేన అధినేత ఇసుక అక్రమ తవ్వకాలకు తావు ఇవ్వకూడదని ఆయన ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కింది స్థాయి జనసేన నాయకులు నేతలు ఇసుకను తరలించడంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపించారు. ఈ అక్రమాలను అరికట్టడంలో విఫలమవుతున్న ప్రభుత్వ వైఖరిని ప్రజలు తప్పుబట్టారు. కేదార్లంక ప్రాంతంలో ఇసుక మాఫియా తవ్వుతున్న గోతులు స్థానిక ప్రజలకు పెద్ద సమస్యగా మారాయి. గతంలో గోదావరి లంక గ్రామాల్లో కృష్ణ జింకల ఉండేవని, అయితే ఈ ఇసుక గోతుల వల్ల వన్య ప్రాణులతో పాటు ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయన్నారు. ఈ గోతుల వల్ల ప్రజలు నిత్యం భయాందోళనలతో జీవిస్తున్నారు. ఈ ఘటన ఇసుక మాఫియా వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ప్రమాదాలను మరోసారి భయపెట్టింది. మండపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ ఇసుక అక్రమ తవ్వకాల గురించి అధికారులకు ఎన్నిసార్లు సమాచారం అందించినప్పటికీ వారు పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి ఈ ఘటనకు ప్రధాన కారణమని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. జిల్లా అధికారులకు, స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మైనింగ్ అధికారులు వచ్చి చిన్న చిన్న పెనాల్టీలతో సరిపెట్టనున్నారు. అధికారులు వెళ్లిన గంటల వ్యవధిలోనే యథేచ్ఛంగా ఇసుకను దోచేస్తున్నారు.